మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. మనం చాలా విషయాలు చాలామందితో ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాం. అలాగే ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్తో ఇద్దరు యువకులతో మనం మాట్లాడాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈరోజు చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనకు ఎక్కడో అమెరికాలో తయారైనటువంటి గ్రాక్ ఏఐ ఇండియాలో నాయకుల మీద జోస్యం చెప్పినట్టుగా వాళ్ళకి గురించి అన్నీ చెప్పేస్తుంది కదా. అసలు ఈ డబ్బున్న దేశాల చేతుల్లోనే ఏఐ ఉంటుందా, లేదా రాను రాను డబ్బున్న వాళ్ళ చేతుల్లోనే ఏఐ ఉంటుందా, లేదా పేదలుగానే మిగిలిపోతారా, టెక్నాలజీకి దూరం అవుతారా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది రిచ్ ఫెలోస్ చేతుల్లోకే వెళ్ళిపోతే ఆర్డినరీ పీపుల్ సంగతి ఏమిటి? అసలు అలా జరుగుతుందా? టెక్నాలజీ అనేటటువంటిది ఆకాశం అందరిది, భూమి అందరిది, గాలి అందరిది, ఈ సమస్త ప్రకృతి అందరిది అయినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అందరిది అవుతుందా, లేకపోతే దీని మీద కొందరి గుత్తాధిపత్యమే ఉంటుందా అనేటటువంటిది ఇవాళ ఐటీ ఎక్స్పర్ట్ వికాస్తో మాట్లాడదాము. హాయ్ వికాస్. హాయ్ సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమో టాక్స్. థ్యాంక్ యూ. ఇంతకుముందు మీరు మాట్లాడారు కదా, సో ఈరోజు ఈ విషయం అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది టెక్నాలజీ కేవలం ఒక రిచ్ పీపుల్ చేతిలోనే ఒక టూల్ లాగా మారిపోతుందా, ఇది సామాన్యులందరికీ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది ఒక అనుమానం అన్నమాట. ఒక జస్ట్ ఇవన్నీ పరిణామాలు డెవలప్మెంట్స్ చూస్తుంటుంటే ఈ విషయంలో మీరు ఒక ఎక్స్పర్ట్గా ఏమని చెప్తారు? ఏదైనా సరే, ఏ టెక్నాలజీ అయినా సరే అండి, అది ఒకసారి కంప్యూటరైజ్ అయిన తర్వాత అంటే డిజిటైజ్ అయినప్పుడు ఆ టెక్నాలజీ మాసెస్కి రీచ్ అవ్వాల్సిందే. అది ఎలా పనిచేస్తుంది, అలా మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే దాని వెనుక ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్ వర్క్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోవచ్చు. ఆ ఫ్రేమ్ వర్క్ని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మాసెస్ అందరికీ చేరుతుంది అనేది మీరు చెప్తున్నారు. అవును, ఖచ్చితంగా చేరుతుంది అనేది మీ నమ్మకం? ఎస్, ఖచ్చితంగా చేరుతుంది. ఎనీ టెక్నాలజీ ఎప్పుడైతే సరే ఒక ప్రాబ్లంకి మనం సొల్యూషన్ తయారు చేసి ఆ సొల్యూషన్ని మనము డిజిటైజ్ చేయగలిగాము అంటే కంప్యూటర్లోకి కన్వర్ట్ చేయగలిగాము అంటే కనుక ఆ టెక్నాలజీ గ్యారంటీగా మాసెస్కి రీచ్ అవ్వాల్సిందే. సో అంటే మాస్టర్స్కి రీచ్ అవుతుంది అనే ఒక నమ్మకమా, లేదా దీనికి ఏదైనా టెక్నికల్ బేస్ ఉందా? ఎస్, దాన్నే ఈ ఫ్రేమ్ వర్క్ 6 days ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. 6 days 6 days అంటే డి లెటర్ తో స్టార్ట్ అయ్యే 6 words అనమాట. అంటే ఒక 6 different phases ఆఫ్ టెక్నాలజికల్ గ్రోత్ అంటారు. ఓకే, ఒక టెక్నాలజీ గ్రో అవ్వడానికి ఏంటి ఆ ఫేజెస్ అనేది ఈ 6 days లో మనం తెలుసుకుంటాం. చెప్పండి. అవేంటంటే ఫస్ట్ ఫేజ్ ని డిజిటైజేషన్ అంటారు. డిజిటైజేషన్ అంటే ఒక ప్రాబ్లమ్ ని మనము కంప్యూటర్ సొల్యూషన్ గా కన్వర్ట్ చేస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒకప్పుడు అకౌంటింగ్ చేయాలంటే మాన్యువల్గా అకౌంటింగ్ చేసేవాళ్ళము. అంటే రిజిస్టర్లో రాసుకోవడము, ఏమేమి ఖర్చులు అవుతున్నాయి, ఎక్స్పెన్సెస్, మనకి సేవింగ్స్ ఏమున్నాయి అన్నీ రాసుకొని దాని క్యాలిక్యులేషన్స్ అంతా మాన్యువల్గా ఆన్ పేపర్ జరిగేది. దాని తర్వాత ఒక కంప్యూటరైజ్డ్ సొల్యూషన్ వచ్చింది, దాన్ని టాలీ అంటారు. చాలా మంది ఇప్పటికీ కూడా వాడుతూ ఉంటారు. చాలా ఓల్డ్, చాలా ఫేమస్ టెక్నాలజీ, అకౌంటింగ్ పీపుల్ ఎక్కువగా వాడతారు. ఆ టాలీ అనే సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అప్పట్లో అది చాలా కాస్ట్లీ ఉండేది. అది కొంతమంది మాత్రమే ఎఫోర్డ్ చేయగలిగేవాళ్ళు. కానీ అది ఒక కంప్యూటర్ సొల్యూషన్. దాని తర్వాత ఆ కంప్యూటర్ సొల్యూషన్ ఎంత ఫాస్ట్గా గ్రో అయిందంటే ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ సిమిలర్ టెక్నాలజీ మన ఫోన్లో వాడుతున్నాము వితౌట్ పేయింగ్ ఎనీథింగ్. ఓకే. సో అదేంటి అంటే గూగుల్ షీట్స్ అంటే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక ఫ్రీ టూల్ గూగుల్ షీట్స్. అలాగే అదే కనుక మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్స్ కొనుక్కుంటే కనుక ఆ ల్యాప్టాప్స్లో కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే టూల్స్ వస్తాయి. ఆఫీస్లో ఎక్సెల్ అనే టూల్ వస్తుంది, విచ్ ఈజ్ ఆల్సో ఫ్రీ. సో ఇవి ఐడియా ఈజ్ ఈ 6 phases మనం అర్థం చేసుకోగలిగితే ఎనీ కంప్యూటర్ సొల్యూషన్ అల్టిమేట్గా ఫ్రీ అయ్యే ప్రాసెస్కి రీచ్ అయిపోతుంది, ఫ్రీ అయ్యే స్టేజ్కి రీచ్ అయిపోతుంది. అండ్ ఒకసారి అది ఫ్రీ అయిపోయిన తర్వాత అందరికీ రీచ్ అవ్వగలుగుతుంది. అందరికీ రీచ్ అయ్యే ఒక ప్రాసెస్లో అది సెట్ అయిపోతుంది. అంటే ఇందులో ఏ విధమైనటువంటి బ్యారికేడ్స్ ముందు కాలంలో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏ విధమైన బ్యారికేడ్స్ ఉండవు. సో ఫస్ట్ స్టెప్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఫేజ్ డిజిటైజేషన్, కంప్యూటరైజ్ అవుతుంది. దాని తర్వాత ఫేజ్ ని డిసెప్షన్ అంటారు. డిసెప్షన్ అంటే ఏంటంటే ఆ ఫేజ్ లో ఆ పర్టికులర్ టెక్నాలజీ అనేది
చాలా స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. అది గ్రో అవుతుంది అన్న విషయం కూడా మనకి అర్థం కాదు. అది చాలా స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. దాన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో 2 times గ్రోత్ అంటారు. అంటే ఒక లా ప్రకారం ఎనీ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ ఎస్పెషల్లీ ఎవ్రీ 2 yearsకి డబుల్ అవుతుంది. అంటే దాని స్పీడ్ డబుల్ అవుతుంది, లేకపోతే దాని ప్రైస్ 2 times హాఫ్ తగ్గుతుంది, ఆర్ ఎల్స్ అది మోర్ అవైలబుల్గా అవుతుంది. దాన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. సో ఆ డిసెప్షన్ ఫేజ్లో స్లోగా గ్రో అవుతుంది. అండ్ దాని తర్వాత ఫేజ్ డిస్రప్షన్ ఫేజ్. డిస్రప్షన్ ఫేజ్ అంటే ఏంటంటే డిస్రప్షన్ ఫేజ్కి ఒక చిన్న లింక్ ఉంటుంది. అదేంటంటే ఒక చిన్న స్టెప్ జరుగుతుంది, ఆ స్టెప్ తర్వాత అది డిస్రప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఆ చిన్న స్టెప్ ఏంటంటే ఒక ఎలిగెంట్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఏంటంటే మనం ఆ టెక్నాలజీని డిసెప్షన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు అది గ్రో అవుతున్నట్టు, కానీ దాని తర్వాత సడన్గా ఒక ఈజీ టూల్ వస్తుంది, ఈజీ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది, దాన్ని ఎవరైనా వాడుకోగలుగుతారు. అండ్ దాని తర్వాత నుంచి అది డిస్రప్షన్ క్రియేట్ చేస్తుంది. సో మనం ChatGPT ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీ ఏమీ కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఆల్మోస్ట్ 50 yearsగా రీసెర్చ్ జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్, ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, యూఎస్లో AI పైన ఇన్వెస్ట్మెంట్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పటి నుంచో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, కానీ అది మనకు కనపడట్లేదు. అండ్ ఇప్పుడు అరౌండ్ 2022లో ఎప్పుడైతే ChatGPT లాంచ్ అయిందో, ఓపెన్ అయ్యే వాళ్ళు ఒక సింపుల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారు. ఏంటది? మనకు ఆల్రెడీ తెలిసిన పరిచయమైన ఇంటర్ఫేస్ ఏంటి? చాట్ ఇంటర్ఫేస్. మనకి వాట్సాప్ తెలుసు, వాట్సాప్ లాంటి టూల్స్ మనం చాలా వాడతాము. దాంట్లో మనం వేరే వాళ్ళతో, అంటే ఆపోజిట్లో ఉన్న హ్యూమన్తో మనము చాట్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ ఆపోజిట్లో ఉన్న హ్యూమన్ అనే కాన్సెప్ట్ని తీసేసి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టారు. అండ్ మనం మళ్ళీ కమ్యూనికేట్ చేస్తున్నాము, కానీ మనం మనుషులతో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కమ్యూనికేట్ చేస్తున్నాం. సో అలా ఈ ఇంటర్ఫేస్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన వెంటనే ఈ టెక్నాలజీ డిస్రప్షన్లోకి వెళ్ళిపోయింది. అండ్ డిస్రప్షన్ అంటే ఏంటి? డిస్రప్షన్లో ఈ టెక్నాలజీ అన్ని ఇండస్ట్రీస్ని టచ్ చేస్తుంది, అన్ని ఇండస్ట్రీని డిస్టర్బ్ చేస్తుంది, అండ్ అన్ని ఇండస్ట్రీని ఎక్స్పోనెన్షియల్గా ఒక జంప్ తీసుకునేలాగా, ఒక టెక్నాలజికల్ జంప్ తీసుకునేలాగా గ్రో అయ్యేలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత డిస్రప్టివ్ అంటే యాక్చువల్గా ఇది నెగిటివ్ మీనింగ్ కాదు. నెగిటివ్ మీనింగ్ కాదు. డిస్రప్షన్ అంటే మనం ఏదో విధ్వంసంలాగా అనుకుంటాం. లేదు, అది డిస్రప్షన్ అంటే అది ఒక కొత్త పాసిబిలిటీని క్రియేట్ చేస్తుంది, కొత్త సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది, ఒక కొత్త ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత వచ్చే ఫేజ్ని డీమానిటైజేషన్ అంటారు. డీమానిటైజేషన్లో ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ టెక్నాలజీకి ప్రైసెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ChatGPT ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, ChatGPT లాంచ్ అవ్వకముందు, అంటే AI చాలా కాస్ట్లీగా ఉండేది. మనము ఒకవేళ AI వాడుకోవాలన్నా సరే చాలా ఎక్కువ చాలా కాస్ట్లీ ల్యాప్టాప్స్ కానీ, ఈవెన్ పెద్ద హార్డ్వేర్, క్లౌడ్ కానీ వాడుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని చేసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉండేది అరౌండ్ 3 years బ్యాక్ వరకు. కానీ ఇప్పుడు మనం ఒకవేళ కరెంట్ AI ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే ChatGPT సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకున్నా సరే, లేకపోతే కొత్త మోడల్స్ తీసుకున్నా సరే, ChatGPT సబ్స్క్రిప్షన్ జస్ట్ $20 per month. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక ట్యాక్స్తో కలుపుకొని 2000 rupees per month, విచ్ ఇస్ వెరీ చీప్. దాని తర్వాత కొన్ని కొత్త టూల్స్ వచ్చాయి, లైక్ అబాకస్ AI అని ఇంకొక టూల్ ఉంది. దాంట్లో 20 different LLMs ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ChatGPT లాంటి డిఫరెంట్ 20 టూల్స్ జస్ట్ $10కి మాత్రమే. అలాగే డీప్ సీక్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒకటి సింగిల్ LLM చైనా వాళ్ళు తయారు చేసింది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. స్లోగా ఈ టెక్నాలజీ డీమానిటైజ్ అయిపోతుంది, అంటే దాని ప్రైస్ తగ్గిపోతుంది. దాని తర్వాత వచ్చే ఫేజ్ని డీమెటీరియలైజేషన్ అంటారు. డీమెటీరియలైజేషన్ అంటే ఏంటంటే, ఈ ఫేజ్లో మనం టెక్నాలజీని వాడుకోవడానికి ఏదైతే టూల్ మనం వాడుతున్నామో, అంటే ప్రస్తుతానికి ల్యాప్టాప్స్ వాడుతున్నాం ఆర్ ఫోన్స్ వాడుతున్నాం, అలాంటి అవసరం లేకుండా అయిపోతుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకప్పుడు మనము క్యాల్కులేటర్ వాడేవాళ్ళము, కెమెరాస్ వాడేవాళ్ళము, వాటన్నిటికీ సెపరేట్ డివైసెస్ ఉండేవి. కానీ ఇప్పుడు మనం సెపరేట్ డివైసెస్ వాడట్లేదు, ఎందుకంటే మన ఫోన్లోనే కెమెరా ఉంది, మన ఫోన్లోనే క్యాల్కులేటర్ ఉంది. కానీ ఫోన్ పర్పస్ అది కాదు. ఫోన్ కాల్స్ చేసుకోవడానికి వాడతాము, కానీ
ఫోన్లో వీడియోస్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, అన్ని ఎస్ వాయిస్ మెయిల్స్ అన్నీ. సో వీటికి సెపరేట్ డివైసెస్ వాడాల్సిన అవసరం లేదు. అవి డీమెటీరియలైజ్ అయిపోయింది. ఆ మెటీరియల్ అవసరం లేకుండా మనం టెక్నాలజీని వాడుకోగలుగుతాం. దాన్ని డీమెటీరియలైజేషన్ అంటారు. దాని తర్వాత వచ్చే ఫేజ్ ని డెమోక్రటైజేషన్ అంటారు. ఓకే, లాస్ట్ ఫేజ్. సో ఒక్కసారి టెక్నాలజీ డీమెటీరియలైజ్ అయిపోయిన తర్వాత అది మాసెస్కి రీచ్ అయిపోతుంది, అది డెమోక్రటైజ్ అయిపోతుంది, అందరికీ రీచ్. వెరీ గుడ్, వండర్ఫుల్. ఇది చాలా అంటే ఇప్పటి వరకు ఈవెన్ మొన్న చైనా వాడు డీప్ సీక్ ఇదంతా కూడా తీసుకొచ్చి వాళ్ళు అమెరికాలో ఈ చిప్స్ వ్యవహారం ఇదంతా కూడా చాలా కాస్ట్లీ, ఇండియా లాంటి దేశాలు కొనలేవు అని చెప్పేసి ప్రచారంలో ఉన్నప్పుడు చైనా వాడు ఒక్కసారిగా బాంబు పేల్చాడు. ఇదిగో డీప్ సీక్ చేసాము, అది చేసాము, ఇంకోటి ఏదో వచ్చింది వాడిది ఏదో టూల్ చైనాది మానస్. ఇట్లాంటివన్నీ కూడా చాలా చీప్గా చేయొచ్చు, వాళ్ళు ఏదో మనల్ని భయపెట్టారని చెప్పి చైనా చెప్పేటప్పటికి అందరికి ప్రపంచానికి అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ ఈ ఫేజే మెటీరియలైజేషన్ ఫేజ్ అన్నమాట. వాళ్ళు దాన్ని డిమానిటైజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రైసెస్ తగ్గించేశారు, దాని తర్వాత డిమెటీరియలైజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా కొన్ని నెక్స్ట్ అంటే డెమోక్రటైజేషన్ లోకి వెళ్ళే ముందు ఎగ్జాక్ట్లీ మనం కరెక్ట్ గా ఈ డిమానిటైజేషన్ డిమెటీరియలైజేషన్ ఫేజ్ లో ఉన్నాం. 4th 5th ఫేజెస్ లో ఉన్నాము. నెక్స్ట్ రాబోయేది డెమోక్రటైజేషన్. ఈ టెక్నాలజీ డెమోక్రటైజ్ కాబోతుంది, వెరీ సూన్ అందరికీ అందబోతుంది. మనలాంటి అంటే డెవలపింగ్ కంట్రీస్ కూడా ముందు ఏఐని డెవలప్ చేసుకుంటే బాగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇది గవర్నమెంట్ ఏం చేయాలి, అలాగే దీన్ని బాగా ఉపయోగించుకోవడానికి యూత్ ఏం చేయాలి, సింపుల్గా ఒక ముక్క. యూత్ అయితే నేను సింపుల్గా సజెస్ట్ చేసేది ఫస్ట్ నేర్చుకోండి, తెలుసుకోండి, వీటి గురించి ఎక్స్ప్లోర్ చేయండి. చాలా టూల్స్ ఈ మధ్య ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. డీప్ సీక్ ఫ్రీ టూలే. చాలా టూల్స్ ఫ్రీగా ఆర్ ఎల్స్ తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ కొత్తగా ఒక ఏజెంటిక్ ఏఐ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఏజెంటిక్ ఏఐ వాడి ఎవరైనా సరే సాఫ్ట్వేర్ని తయారు చేయగలుగుతారు విత్ లిటిల్ ఎఫర్ట్. కొంచెం టైం, కొంచెం ఎఫర్ట్ అండ్ కొంచెం మనీ పడుతుంది డెఫినెట్గా, కొత్త టెక్నాలజీ కాబట్టి. కానీ వెరీ సూన్ అది కూడా డిమానిటైజ్ అవుతుంది. ఐడియా ఏంటంటే మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, దాన్ని అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఆ ప్రాసెస్ కనుక మీరు చేయగలిగితే కనుక చాలా తొందరగా ఈ టెక్నాలజీకి మీరు అలవాటు పడతారు. అండ్ దీంతో ఎలాంటి డిస్రప్షన్ తీసుకురావచ్చు, ఆర్ఎల్స్ మీరేమన్నా కొత్త సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయొచ్చా. ఏ ప్రాబ్లమ్స్ని అయితే గవర్నమెంట్ సాల్వ్ చేయలేకపోతున్నాయో, లైక్ పావర్టీ ప్రాబ్లం కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు మీ యాంగిల్ నుంచి ఎలా అడ్రస్ చేయగలుగుతారు అనేది కూడా మీరు ఆలోచించవచ్చు. ఈ టెక్నాలజీ వాడి మీరు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు చేశారు. ఒక యుఎస్లో ఫారెస్ట్ ఫైర్స్ చాలా కామన్ ప్రాబ్లం. ఆ ఫారెస్ట్ ఫైర్స్ని యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ని పోచింగ్ చేస్తారు కొంతమంది. అలాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఏఐ వాడి అడ్రస్ చేశారు. సో ఇది పాసిబుల్ సొల్యూషన్సే. మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గ్రోత్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వికాస్. చూసారా మిత్రులారా, అంటే మనకి కొన్ని భయాలు, ఆందోళనలు, అపోహలు ఉన్నాయి దీని విషయంలో. ఇది కూడా చివరికి రిచ్ అండ్ పూర్ మధ్య ఒక ఏదో పెద్ద డిమార్కేషన్ ఉంటుందేమో, ఇది కేవలం సంపన్న దేశాలకి లేదా ఒక్కొక్క దేశంలో ఉన్న సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటుందేమో, చాలామంది మాసెస్ దూరం అయిపోతారేమో ఈ టెక్నాలజీకి అని అనుకుంటున్న ఈ సందర్భంలో చాలా అనుమానాలని మనకి వికాస్ దూరం చేశాడు. రానున్న రోజుల్లో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందనేటటువంటి మాట తప్పనిసరిగా ఇట్ ఈజ్ ఇన్విటబుల్, మాసెస్కి దగ్గరయ్యే తీరుతుంది అని వికాస్ చాలా భరోసాగా నమ్మకంగా చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరొక ఈ టెక్నికల్ ఇష్యూ మీద మనం వికాస్తో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.